సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం లక్ష్మి గారు. బాగున్నారండి? బాగున్నాను. ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, మన ప్రాసెస్కి వాళ్ళ ప్రాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అంట కదా. అవునండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ ట్రంప్ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది అంటారు? ఇప్పుడు మనకు అక్కడ రెండే పార్టీలు ఉంటాయండి. ఇక్కడ మాదిరి మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి. ఒకటేందో డెమోక్రటిక్ పార్టీ అంటారు, ఒకదాన్ని రిపబ్లికన్ పార్టీ అంటారు. ఇప్పుడు కరెంట్ ఉన్న ప్రెసిడెంట్ బైడెన్ డెమోక్రటిక్ పార్టీ, ట్రంప్ అతను రిపబ్లికన్ పార్టీ అన్నట్టు. అయితే ఫస్ట్ వీళ్ళు ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరనేది డిసైడ్ కావాలన్నట్టు. అయితే ఫస్ట్ డెమోక్రటిక్ పార్టీలో ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి అతను డెమోక్రటిక్ పార్టీలో పోయి నేను మళ్ళీ ప్రెసిడెంట్ అవుతా అని చెప్తే నార్మల్గా అందులో ఎలక్షన్స్ ఉండేవి, వాళ్ళకు దాదాపుగా ఫ్రీగా ఎలెక్ట్ అయిపోతారు అన్నట్టు. అందులో రిపబ్లికన్ పార్టీలో ఈ కరెంట్ ప్రెసిడెంట్ బైడెన్ ఉన్నాడు కాబట్టి అక్కడ కంటెస్ట్ నడుస్తుంది ఇప్పుడు. అయితే కంటెస్ట్ నడిస్తే అందులో మెయిన్ కంటెస్టెంట్లో ఇప్పుడు ఉన్నది ట్రంప్, ఆ తర్వాత నిక్కీ హేలీ అని మన ఇండియన్ ఆమె నిక్కీ హేలీ ఉందన్నట్టు. వీళ్ళిద్దరు కంటెస్ట్. అయితే ట్రంప్ గెలిచిపోయినట్టే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు కావాల్సిన డెలిగేట్స్, వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఈ మధ్యలో సూపర్ 16 స్టేట్స్, సూపర్ ట్యూస్డే అంటారు అన్నట్టు. 16 స్టేట్స్లో, అందులో పెద్ద స్టేట్స్ టెక్సస్, కాలిఫోర్నియా అటువంటి స్టేట్స్ అన్నీ ఎలక్షన్ అయినాయి. అందులో 15 స్టేట్స్లలో కూడా మొత్తం ట్రంపే గెలిచిండు. ఒక్క స్టేట్లే నిక్కీ హేలీ, వెరమోట్ ఒక్క స్టేట్లే నిక్కీ హేలీ గెలిచిండు. ఇక దాదాపుగా రిపబ్లికన్ నామినేషన్ అన్నది ఇప్పుడు ఖరారు అయిపోయింది, అంటే ఖచ్చితమైపోయింది అన్నట్టు. అందులో అన్లెస్ ఏదైనా క్రిమినల్ ఏమన్నా కేసెస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఏమైనా డ్రాప్ అయితే తప్పితే ఇప్పుడు రిపబ్లికన్ క్యాండిడేట్ మాత్రం ట్రంప్ అని డిసైడ్ అయిపోయింది. డెమోక్రటిక్ క్యాండిడేట్ ఆల్రెడీ బైడెన్ అని డిసైడ్ అయిపోయింది. వీళ్ళిద్దరే కాంటెస్ట్ చేయొచ్చు అన్నట్టు, వేరే వాళ్ళు కాంటెస్ట్ చేయరాదు అన్నట్టు. అయితే అక్కడ ఏంటంటే మన దగ్గర ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ కదా, మనం లోక్సభను ఎన్నుకుంటే లోక్సభ ఎన్నికైన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అనుకుంటారు. అక్కడ అట్లా లేదన్నట్టు. డైరెక్ట్గా ఒక ఓటర్ అన్నది డైరెక్ట్గా ప్రెసిడెంట్ కోటేస్తారు అన్నట్టు. ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అన్నది మాకు నవంబర్లో అవుతాయండి. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ఏప్రిల్ ఉన్నాం కదా, ఇంకొక 5 నెలలు ఉంది. 5 నెలల ఇంకొక 6 నెలలు ఉంది. అప్పుడు మనకు ఎలక్షన్స్ మొదలవుతాయి. ఇది జనరల్ ఎలక్షన్స్ నవంబర్లో ఎలక్ట్ అవుతాయి. ఇప్పటికైతే క్యాండిడేట్స్ మాత్రం ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి, బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి. పోల్స్లో చూస్తే మాత్రం చాలా చిన్న ఎడ్జ్ తోటి ట్రంప్ లీడ్ అవుతున్నాడు. ఒక 0.5% కానీ 1% తోటి కానీ ట్రంప్ లీడ్ అవుతున్నాడు. మరి ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం ట్రంపే ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఒకవేళ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారు అంటే మన ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. మరి అవునండి, తప్పకుండా అండి. 4 ఏళ్ళు ఇంతకుముందు ట్రంప్ ఉన్నప్పుడు మమ్మల్ని నరకయాతన చేసిండండి. ఎన్ని సతాయించాలో అనే సతాయించిండు. ఇన్ జనరల్ ట్రంప్ అన్నది యాంటీ ఇమిగ్రెంట్ పాలసీ అన్నట్టు. ఆయన నామినేషన్ తీసుకునేటప్పుడు కానీ, ఎలక్షన్లో కాంటెస్ట్ చేపట్టేటప్పుడు కానీ, ఆయన ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ, ఆయన పాలసీస్ అన్నీ కూడా యాంటీ ఇమిగ్రెంట్ స్టాండ్స్ తీసుకున్నాడండి. బైడెన్ ఏమో న్యూట్రల్ ఉంటాడు, లేదా లిటిల్ బిట్ ఫేవర్ ఆఫ్ ఇమిగ్రేషన్, కానీ ట్రంప్ మాత్రం యాంటీ ఇమిగ్రెంట్ స్టాండ్స్ తీసుకున్నాడండి. ఇంకొక వివేక్ రామ్సాని అనే తను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, మన ఇండియా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇండియన్స్, అతను మాత్రం కంప్లీట్ H1 తీసేస్తా అన్న క్యాండిడేట్ ఉంటే ఆయన మాత్రం ఎలక్ట్ కాలేదు. ఇప్పుడు ఉన్నది ట్రంపే. ట్రంప్ కూడా యాంటీ ఇమిగ్రెంట్ పాలసీ, పర్టికులర్గా మన ఇండియన్స్ మీద ఆయనకి ఏం పెద్ద వ్యతిరేకత ఏం లేదు, కానీ యాంటీ ఇమిగ్రెంట్ అన్నది వాళ్ళ ట్రంప్ ఒక పాలసీ అన్నాడు. ఇప్పుడు ట్రంప్ వచ్చాక మరి పాలసీస్ ఏమైనా చేంజ్ చేస్తా అంటారా? తప్పకుండా అండి. ట్రంప్ వచ్చిన తర్వాత చాలా పాలసీస్ చేంజ్ అవుతాయి. ఎస్పెషల్లీ మన H1 మీద కానీ, స్టూడెంట్ వీసా మీద కానీ చాలా పాలసీస్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంతకుముందు OPT అంటే మనం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత OPT అనేది 1 year పర్మిట్ ఇచ్చేది అన్నట్టు. ఒబామా అడ్మినిస్ట్రేషన్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ ప్రెసిడెంటియల్ క్యాండిడేట్ ఒబామా ఉన్నప్పుడు దాన్ని ఏం చేసిందంటే 1 year OPTని దాని స్టెమ్ ఎక్స్టెన్షన్, అంటే స్టెమ్ డిగ్రీ ఉన్న వాళ్ళకు ఇంకో 2 years ఎక్స్ట్రా ఇచ్చిండు అన్నట్టు. ఓకే, అట్లా అట్లా 3 years OPT అంటే 3 years వర్క్ పర్మిట్ వచ్చింది. అటువంటివన్నీ కొన్ని చిన్న చిన్న బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ పాలసీస్ అన్నీ తను రివర్స్ చేయొచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ H4EAD అన్నది ఒబామా అడ్మినిస్ట్రేషన్ అప్పుడు మొదలయ్యి H4EAD ప్రొవిజన్ మొదలైంది. అది తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత దాని మీద కొద్దిగా రిస్ట్రిక్షన్ మొదలుపెట్టిండు అన్నట్టు. ఏది ట్రంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు
H4EAD అంటే దాదాపుగా మన ఇండియన్స్లో ఒక 3-4 లక్షల మందికి వర్క్ పర్మిట్ ఉందండి అక్కడ. ఎవరైతే మెయిన్ H1 మీద పోతారో వాళ్ళ డిపెండెంట్స్కి వర్క్ పర్మిట్ కొన్ని కండిషన్స్ మీద వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇస్తారు అన్నట్టు. ఆ వర్క్ పర్మిట్ తోటి ఏమైనా పని చేసుకోవచ్చు వాళ్ళు. సో వాటి మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఉంటుందండి. సో ట్రంప్ వస్తే మాత్రం ఇమిగ్రెంట్స్కి మాత్రం చాలా నష్టమే, ఎస్పెషల్లీ నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి మాత్రం చాలా నష్టం, చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుందండి. మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? తప్పకుండా అండి. ఎందుకంటే H1B వీసా మొత్తం ఉన్న పాపులేషన్లో దాదాపుగా H1B వీసా మీద ఇప్పుడు ఒక 5-6 లక్షల మంది ఉంటారండి. ఆ 5-6 లక్షల మందిలో ఇండియన్సే ఒక అంటే 6 లక్షల మంది ఉంటే ఇండియన్సే 5 లక్షల మంది. అందులో మన తెలుగు వాళ్ళే 2.5 నుంచి 3 లక్షల దాకా మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఇంతమందికి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఒక స్పోజ్ అంటే వాళ్ళ భార్య కానీ భర్త కానీ వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. H1ను ఎక్స్టెండ్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది, H1 మీద రిస్ట్రిక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో మన తెలుగు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుందండి ట్రంప్ వస్తే. లాస్ట్ 4 ఇయర్స్ అంటే బైడెన్ కన్నా ముందు 4 ఇయర్స్ ఉన్నాడు కదా, అప్పుడు నరక యాతన పెట్టిండు. ఇప్పుడు ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసా హోల్డర్స్ ఉంటారు కదా, అవునండి, H1B F1 అటువంటి వాళ్ళని నాన్ ఇమిగ్రెంట్ అంటారు. కామన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? అవునండి. ఇప్పుడు మీకు చెప్పాలంటే H1 ఉంటుందండి. H1 3 ఏళ్ళకి వస్తుందండి. ఏది ఫైల్ చేసినప్పుడు ఒక కంపెనీ లెట్సే డెలాయిట్ అనే కంపెనీ ఉందనుకోండి, అక్కడ వాళ్ళకు కోకోకోలా దగ్గర ఒక పొజిషన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కోకోకోలా దగ్గర పొజిషన్ పెట్టుకొని 3 ఇయర్స్కి H1B అప్లై చేస్తారు. వాళ్ళకి 3 ఇయర్స్ H1B అప్రూవల్ ఉంటుంది. ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండంటే దాన్ని, అరే నీకు 3 ఇయర్స్ ఎందుకు ఇస్తాను, ఇది కన్సల్టింగ్ జాబ్ కదా, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదో మాకు తెలియదు, 1 ఇయరే H1 అప్రూవల్ ఇస్తా అంటాడు 3 ఏళ్ళ కన్నా. అంటే ప్రతి ఏడాది మళ్ళీ డబ్బులు పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇంతకుముందు సెషన్లో మనం కవర్ చేసాం కదా, ఫైలింగ్ ఫీజ్ దాదాపు 10,000 అయిందని. అటువంటి అన్ని పైసలన్నీ మళ్ళీ కంపెనీలు పెట్టాల్సి వస్తున్నట్టు, ప్రతి ఏడాది డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మళ్ళా ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, డెలాయిట్ కోకోకోలా ఉందనుకోండి, అంతకన్నా కింద ఇంకో చిన్న కన్సల్టింగ్ కంపెనీ ఉందనుకోండి, ఆ చిన్న కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్కి ఇచ్చి డెలాయిట్ నుంచి కోకోకోలా పోతారు అన్నట్టు చాలామంది. అయితే అటువంటి వాటికి వాడు ఏమంటాడంటే, దెర్ ఈజ్ నో ఎంప్లాయీ రిలేషన్షిప్ బిట్వీన్ ది కన్సల్టింగ్ కంపెనీ అండ్ ద ఎంప్లాయీ వర్కింగ్ అని కొన్ని టెక్నికల్ రీజన్స్ మీద డినై చేసినండి బాగా. సో అటువంటి అన్ని ఫస్ట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ 3 ఏళ్ళు వచ్చేది 1 ఏడాది వస్తుంది. మళ్ళీ H1 మీద కూడా చాలా డినైల్ వస్తుంది. మళ్ళీ అతను ఇక్కడికి ఇండియాకి రావాలి, మళ్ళీ H1B అప్లై చేసుకోవాలి, మళ్ళీ స్టాంపింగ్ పోవాలి, మళ్ళీ అక్కడ పోవాలన్నట్టు. ఒక ఇయర్లో 2019 ఇయర్లో మాకు అప్పుడు 2018-2019లో ట్రంప్ ఉన్నప్పుడు 30-40% ఆఫ్ ద H1Bs డినైల్ వచ్చేదండి. ఇప్పుడు ఈ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు డినైల్స్ ఎంత పర్సెంట్ అంటే దాదాపుగా 3%-4% ఉంటుంది. అంటే అప్పుడు అంతకన్నా 10 ఇంతలు ఎక్కువ డినైల్ వచ్చింది అన్నట్టు. అంటే ఇంకోటి ఏంటంటే, ఒక పర్సన్ పోయి ఒక ఇల్లు కొనుక్కున్నాడు, జాబ్ చేస్తాడు, స్టేబుల్గా ఉన్నాడు, కానీ ఎప్పుడు H1B పోతుందో తెలియదు. ఎందుకంటే ఇదివరకు ఇప్పుడు నార్మల్గా అయితే 3 ఏళ్ళలో H1B ఎక్స్టెన్షన్ ఇస్తారు కదా, 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రతి 3 ఏళ్ళకి రెన్యూ చేసుకుంటూ ఉంటాడు. రెన్యూ చేసుకుంటే కూడా చాలా ఇబ్బంది ఉండదు. ట్రంప్ అప్పుడు ఏం చేసిండు, 3 ఏళ్ళ కన్నా ఏడాదే పెట్టిండు. మళ్ళీ ఏడాది పెట్టి కూడా దాదాపు 30-40% H1Bs డినై. ఇక అప్పుడు చాలామంది ఇండియన్స్ అప్పుడు ఏమనుకుంటారంటే, ఇది తుమ్ముతే ఊడ్చే ముక్కు ఎప్పుడైనా ఊడిపోతుంది, ఇక్కడ మనం ఉండడం క్షేమం కాదు అని చాలామంది ఏమనుకున్నారంటే, అప్పుడు మనం ఇండియా పోదాము అని బాగా అనుకున్నారండి. ఎప్పుడైతే మనం H1B డినై అయిద్దాం మనం ఇండియా పోదామని. కొందరు డినై అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇండియాకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ వచ్చింది అనుకోండి చాలామంది. సో అట్లా H1 మీద ఉన్నా కూడా, L1 మీద ఉన్నా కూడా, OPT మీద ఉన్నా కూడా తుమ్మితే ఊడ్చిపోయే ముక్కు మాదిరే ఆ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు అయితే ట్రంప్ వస్తే. దానివల్ల స్టెబిలిటీ అని ఉండదు, ఫోకస్ వర్క్ మీద ఫోకస్ ఉండదు, వాడు ఇమిగ్రేషన్ మీదనే ఫోకస్ ఉంటుంది. నాకు నెక్స్ట్ ఎక్స్టెన్షన్ వస్తా రాకపోతే ఏం చేయాలి, ఇండియాకు పోవాలా, ఇండియా పోతే ఎక్కడ ఉండాలి అయ్యని ఆలోచిస్తున్నట్టు. ఇప్పుడు 3 ఇయర్స్ H1B ఇచ్చింది అనుకోండి, కామన్గా ఎక్స్టెండ్ అవుతుంది అనుకోండి, వాడు ఫోకస్ ఏముంటాడు, జాబ్లో చూసుకొని ఎంత మంచిగా జాబ్ చేయాలి, ఎంత మంచిగా ప్రోగ్రెస్ చేయాలి అన్న ఆలోచన మీద
సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఉండాలి కూడా. అవును. దానికన్నా ఈ తుమ్ము తుడిచే ముక్కు గురించి ఆలోచిస్తూ అంటున్నాడు. ఎప్పుడు పోద్దో హెచ్మని తెలియదు, ఎప్పుడు తట్టపుట్ట దొరకని పోలేదు. పిల్లలు స్కూల్కి పోతా అంటే అప్పుడు మధ్యలో హెచ్మన్ బిడ్డేనైంది అనుకోండి, వాళ్ళని ఎట్లా అక్కడి నుంచి ఇక్కడ స్కూల్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. వాళ్ళు 6, 7 చదువుకుని అనుకోండి, అంత ఈజీ కాదు కదా. అవన్నీ కష్టాలు ట్రంప్ అప్పుడు లాస్ట్ టైం ఉండే. మళ్ళీ ట్రంప్ వచ్చిందంటే మళ్ళీ నరక యాతన కంపల్సరీ చూపెడతారు మనకు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ యా చేసుకోవాలి. ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఇదివరకు ఇప్పుడు అయితే 3 years ఇస్తాను కదా మనకు. 3 years ఇచ్చేవాడికన్నా 7 కాదు 3 నెలలు కూడా ఇవ్వచ్చు వాళ్ళు. అబ్బా. 3 నెలలు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కాంట్రాక్ట్ 3 నెలలు ఉంది, 3 నెలలే ఇవ్వచ్చు. కొన్ని అయితే మాకు 6 నెలలు వచ్చినాయి అప్పుడు H1B అప్రూవల్. అంటే ప్రతి 6 నెలలకు మనకంటే రెన్యువల్ చేసుకోవాలి. చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, ఎవరు H1 మీద 3 ఏళ్ళు ఉన్నాడు, మంచిగా సెటిల్ అయి ఉన్నాడు, మంచి కంపెనీకి పనిచేస్తాడు, డెలాయిట్ లాంటి కంపెనీ పనిచేస్తాడు అనుకోండి. ఇల్లు తీసుకున్నాడు, ఫ్యామిలీ ఉంది, పెళ్ళాం కూడా పనిచేస్తుంది ఉన్నది. 3 ఏళ్ళ తర్వాత ఏం చేస్తాం, 6 నెలల ముందే మేము H1B అప్లై చేస్తాం. ఓకే, 6 నెలల ముందు అప్లై చేస్తే ఏది ఎక్స్టెన్షన్కి 2-3 నెలల్లో H1B ఎక్స్టెన్షన్ వచ్చేస్తే అతను ఇంకా నెక్స్ట్ 3 years దాకా సెట్ అన్నట్టు. ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేసిండంటే ఆ 3 నెలల టైంను 9 నెలలకు చేసిండు. 9 నెలలకు చేసిండు. ఇంకోటి ఏంటంటే మాకు ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుంది అన్నట్టు. $2,000 పైన కడితే 3 వారాలలోనే మాకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక పర్మనెన్సీ అనేది ఉండాలి. అప్పుడు ఏం చేసిండు, ఆ ప్రీమియం ప్రాసెసింగ్ అనేది కూడా తీసేసిండు. అప్పుడు ఏమైంది, H1B 9 నెలల తర్వాత ఏమైంది, డినై అయింది అనుకోండి, మళ్ళీ ఫైల్ చేయడానికి వీలు ఉండదు. అదే మీకు 6 నెలల ముందు ఫైల్ చేసి H1B ఫైల్ చేసి ఒకవేళ డినైల్ అయినా మళ్ళీ ఒకసారి ఫైల్ చేసుకోవచ్చు మనం ఎక్స్టెన్షన్. సో అటువంటి అన్నీ ఎట్లా తిరకాసులు పెట్టినాడనో అట్లా తిరకాసులు పెట్టిండండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాం. అప్పుడు ట్రంప్ ఉన్నప్పుడు H4 మీద నేను 3 లక్షల మంది దాకా H4 EADలు ఉన్నాయని చెప్పినా కదా. ఆ 3 లక్షల మందికి బైడెన్ అంతకుముందు ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎట్లుండే H1Bతో సహా, అంటే మెయిన్ అప్లికెంట్ H1 మీద ఉంటాడు, డిపెండెంట్స్ H4 మీద ఉంటారు. అంటే హస్బెండ్కు డిలైట్లో జాబ్ ఉందనుకోండి, అతనికి I-140 అప్రూవ్ అయింది అనుకోండి, వైఫ్ H4 EAD అంటే H4 మీద వర్క్ పర్మిట్ ఇచ్చారు వాళ్ళకి అప్పుడు. అయితే ఇదివరకు బైడెన్ మన ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే H1తో సహా మేము H4 తర్వాత వర్క్ పర్మిట్ EAD అంటాం దాన్ని, అవి 3 అప్లై చేస్తే అవి 3 కూడా ఒకటేసారి అప్రూవ్ చేసేది. ట్రంప్ వచ్చిన తర్వాత ఏమంటాడు, ఎందుకు వీళ్ళకి ఎందుకు అంత తొందర అప్రూవ్ చేయడానికి, H1 అప్రూవ్ చేద్దాం, 3 ఏళ్ళ దాన్ని 1 ఏడాది తర్వాత H4 EAD ఎంబడే అప్రూవ్ చేయకుంటే ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తా అంటారు, ఎక్కడైనా జాబ్ చేస్తారు, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తారు, మీకు జాబ్ చేసిన తర్వాత వర్క్ పర్మిట్ గ్యాప్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు, మీరు వర్క్ చేయరాదు కదా. మీరు వర్క్ చేయకపోతే మీరు హోస్టెస్ ఉన్నారు, ఇక్కడ హోస్ట్ చేస్తారు, టీవీ స్టేషన్ ఉన్నారు అనుకోండి, వేరే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు చేయాల్సి వస్తుంది కదా. వేరే వాళ్ళు వచ్చిన తర్వాత మీ జాబ్ పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని తీసుకోరు. అట్లా ఈ 3 లక్షల మందిని నరకయాతన పెట్టిండండి అప్పుడు. ఆ 4 ఏళ్ళు మమ్మల్ని నరకయాతన పెట్టిండు. వాళ్ళకు కరెక్ట్గా అప్రూవల్ రాక డిలే చేసేది అన్నట్టు. దాన్ని డినై చేయరాదు H4 EADని. ఎందుకంటే రెగ్యులేషన్ ప్రకారం ఎట్లుందంటే H4 EAD అన్నది కంపల్సరీ ఇమిగ్రేషన్ ఇవ్వాల్సిందే, అందులో వాళ్ళకి అసలు డౌటే లేదన్నట్టు. అటువంటి వాటిని అన్నిటిని కూడా వాటిని డిలే చేసేవాటికి ఏమైందంటే మీకు జాబ్ పోతే పర్మనెన్సీ పోతుంది. అట్లా ఎట్లా సతాయించాలనో, ఎన్ని తీర్ల సతాయించాలనో మనం అన్ని తీర్ల సతాయించిన ట్రంప్ లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఈసారి వస్తే కూడా ఇప్పుడు కూడా అతను యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్సే తీసుకుంటుండు. అతను వస్తే మాత్రం మన నాన్ ఇమిగ్రెంట్ స్పెషల్లీ H1 మీద ఉన్న వాళ్ళు కానీ, L1 మీద ఉన్న కానీ, F1 వీసా ఉన్న వాళ్ళు కానీ, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసి పెండింగ్ ఉన్న వాళ్ళు కానీ నరక యాతన పెడతాడండి. అయితే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీ తోటి జాబ్ చేస్తారంటారండి చాలామంది. ఒకటి తర్వాత ఎండ్ క్లయింట్ కంపెనీ అక్కడ అంటారు, మేము అట్లా మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ఎక్కువ అట్లా కన్సల్టింగ్ కంపెనీస్ తక్కువ ఉంటాయి, మా దగ్గర ఉన్నట్టు ఉండేవి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ జాబ్ చేస్తూ అంటారు. ఎందుకంటే చిన్న కన్సల్టింగ్ కంపెనీస్లో H1లో కానీ గ్రీన్ కార్డులో కానీ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి పర్సనల్ కాంట్రాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు, ఇది CEO ఆఫ్ ద కంపెనీకి ఎంప్లాయీకి. అయితే చిన్న కంపెనీలకు H1లో ఎక్స్టెన్షన్ చేయడం అన్నది కష్టమైంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే. సో వీలైనంత మటుకు పెద్ద కంపెనీలకు మూవ్ కావడం బెటర్. డబ్బు ఒకవేళ శాలరీ ఇక్కడ కనుక 150,000 వచ్చినా, అంటే 1,50,000 అంటే దాదాపుగా
₹1,20,00,000 వచ్చినా వేరే దగ్గర ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి శాలరీ పర్ ఇయర్, ఆ ₹1,00,00,000 పోవడం బెటర్. 20,00,000 పోయినా తప్పిపోయినా కూడా ఆ పెద్ద కంపెనీకి పోయి చిన్న శాలరీ తీసుకోవడం బెటర్. ఎందుకంటే అట్లయితే అప్రూవల్ బెటర్ అయింది. ఇంకోటి, ఒకవేళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్రీమియం ప్రాసెసింగ్ అన్నది, అంటే ఎక్కువ డబ్బులు కడితే $2,000 కన్నా పైన కడితే 3 వారాల్లో రిజల్ట్ వస్తుంది అన్నట్టు. అటువంటి ప్రొవిజన్ ఉంటే ఎక్స్పైర్ అయ్యే ముందు, అంటే మన H1B అక్టోబర్లో ఎండ్ అవుతుంది. అక్టోబర్లో ఎండ్ అవుతా అంటే ఇప్పుడే ఫైల్ చేసుకొని, అంటే మొదలే ఫైల్ చేసుకొని రిజల్ట్ అక్టోబర్ లోపు తెచ్చుకుంటే బెటర్. ఎందుకంటే అక్టోబర్ తర్వాత రిజల్ట్ వచ్చిందనుకోండి, అప్పుడు డినై అయిపోయిన తర్వాత ఏమైంది, మనలో వీసా ఉండదు, మన ఎగ్జిస్టింగ్ వీసా ఉండదు. అక్టోబర్లో ఎండ్ అయిపోద్ది, మనది నవంబర్లో డినై అయింది. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఇండియాకి రావాల్సి వస్తుంది అన్నట్టు. అయితే వీలైనంత మటుకు ఎండ్ కాకముందే తీసుకోవడం బెటరు. అంటే అక్టోబర్ కన్నా మొదలే రిజల్ట్ వచ్చేటట్టు చూసుకోవాలన్నట్టు. ఈ 2 జాగ్రత్తలు కంపల్సరీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా తుమ్ముతో ఊడ్చిపోయే ముక్కే. ట్రంప్ వస్తే మాత్రం H1B కానీ L1 కానీ F1 స్టూడెంట్స్ కానీ తుమ్ముతో ఊడ్చిపోయే ముక్కు. ఒక ఆప్షన్ ఉండాలి, మీరు ఇండియాకి వచ్చి పోయటానికి ఆప్షన్ పెట్టుకోవాలి, మైండ్లో మెంటల్గా ప్రిపేర్ కావాలి, లేకపోతే కష్టమైంది మీకు. సో రాహుల్ గారు, మరి లీగల్ అడ్వైజెస్ ఏమైనా ఇస్తారా? అవునండి, ఎందుకంటే ఇటువంటి వాటన్నిటికీ కోర్టుకు పోయాల్సిన అవసరం వస్తుందండి. డినాయల్ కానీ తర్వాత లేట్ అప్రూవల్స్ కానీ కోర్టుకు పోవాలండి. మన ఇండియన్స్ అక్కడ పోయిన తర్వాత ఏమనుకుంటారు, అమ్మో కోర్టుకు పోయి ట్రంప్ గవర్నమెంట్ని సూ చేయడం అన్నది చాలా కష్టం, అమ్మో మన దేశంకి వచ్చినాం, ఇది ఎక్కడ బాధరం, చాలా భయపడతాం మన ఇండియన్స్. అది తప్పు. అక్కడ కోర్ట్స్ చాలా పవర్ఫుల్, అక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్. నేను దాదాపుగా 28 ఏళ్ళ నుంచి లా ప్రాక్టీస్ చేస్తున్నాండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే మటుకు నేను పర్సనల్గా ఒక్క కేసు కూడా ఫెడరల్ కోర్టులో ఫైల్ చేయలే. ఏదో 1-2 అప్పుడేదో తప్పిదం వేస్తే ఎవరో వేరే లాయర్ని హైర్ చేసి ఫైల్ చేసేది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని డినయల్సే కదండి, 30% 40% డినయల్సే. ఆ డినయల్స్ వచ్చినప్పుడు తర్వాత డిలే, అన్నిటికీ డిలే, H4కి డిలే, దీనికి డిలే, దానికి డిలే. మేము కోర్టుకు పోయినామండి. కోర్టుకు పోతే అసలు ఎట్లా మాకు అప్రూవల్స్ వచ్చినాయంటే కోర్టులో అట్లా అప్రూవల్ వచ్చినాయనండి. అయితే మన ఇండియన్స్కు నార్మల్గా ఏంటంటే, వామ్మో కోర్టుకు పోతే ఇదైనా తప్పు. మీరు కోర్టుకు పోవడం అన్నది, మీరు ఒక హిందువులైతే కాశీకి పోతే మీకు ఎంత మంచిదో అంత మంచిది కోర్టుకు పోవడం అన్నది. మీరు ముస్లిమ్స్ అయితే మీరు మక్కాకు పోతే ఎంత పవిత్రమో, యుఎస్లో కోర్ట్స్కి పోవడము, అది కూడా గవర్నమెంట్ సూ చేయడము అంత మంచిది అన్నట్టు. కోర్ట్స్ అన్నది పూజా స్థలాలు లాంటివి. అటువంటి వాటికి తప్పకుండా మీకు ఎప్పుడైతే అన్యాయం తప్పు జరిగింది అనుకుంటే, ఒకవేళ కోర్టుల లీగల్ ప్రొవిజన్స్ ఉందనుకుంటే తప్పకుండా లీగల్ ప్రొవిజన్స్ యూజ్ చేసుకోవాలండి. స్పెషల్లీ లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు కోర్ట్సే మాకు అండొచ్చినాయండి. చాలా పాలసీస్ను మేము కోర్ట్స్ పోయి రివర్స్ తీసుకొచ్చినాం. చాలా డిలే అయిన కేసులు మీరు కోర్టుకు పోయి పట్టుకొచ్చినాం. డినై అయిన కేసులు కూడా కోర్టుకు పోయి రివర్స్ డెసిషన్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా కంపెనీ కానీ మీరు కనుక 1-2 సార్లు ఒకసారి కోర్టు పోయిన అనుకోండి, ఆ రికార్డ్ USCIS పోతుంది వాళ్ళ దగ్గర. వామ్మో వీని మళ్ళీ డినై చేసిన అనుకోండి, వీడు మళ్ళీ కోర్టుకు పోతాడు, తలకైన పని, మీరు డినై చేయరు. అంతేగాని మీ మీద పర్టికులర్గా వచ్చి రివెంజ్ తీసుకుంటారు అన్నది అబద్ధము. ఎంత ట్రంప్ చండ శాసనుడైనా కూడా ఎప్పుడు మర్చిపోకండి, USA ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ రూల్డ్ బై ద రూల్ ఆఫ్ లా. ప్రెసిడెంట్ కూడా ఏమీ చేయలేడు అక్కడ. సో కోర్టుకు పోయినంత మాత్రాన మీకు ప్రెసిడెంట్ వచ్చి మిమ్మల్ని వచ్చి రివర్స్ తీసుకుంటానికి ఛాన్స్ లేదు అక్కడ. అదొక్కటే అర్థం చేసుకోవాలండి. కోర్టు పోవడానికి రెడీ ఉండాలి, డినైల్ అయినా కోర్టుకు పోవడానికి రెడీ ఉండాలి. అదొక్కటి మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మేము ఫైల్ చేసే కేసులు H1B ఎక్స్టెన్షన్లు కానీ, తర్వాత F1 నుంచి H1 కానీ, H4 EAD, ఇవన్నీ ఎక్కడ పోతాయి, అడ్మినిస్ట్రేషన్ పోతాయి అన్నట్టు. అడ్మినిస్ట్రేషన్ అంటే USCIS అంటే ఇమిగ్రేషన్ సర్వీస్ని ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్ కంట్రోల్ చేస్తారు. అతని పాలసీస్ ప్రకారం వాళ్ళు డినై చేస్తారు. సో దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఒకవేళ లీగల్గా లేవు కాబట్టి ఈ డినయల్స్, మనం కోర్టుకు పోయి వాటిని ఛాలెంజ్ చేయడానికి మీరు రెడీగా మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ అది కాకపోతే నేను డినై అయితే నేను ఇండియా వెళ్ళిపోతా అంటే మంచిది కాదు. ఎందుకంటే ఇటువంటి ఫైట్ చేయడమే బెటర్. లాస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడైతే నేను పర్సనల్గా
వేల కేసులు ఫైల్ చేసిన అండి, వేల కేసులు ఫైల్ చేసిన. అండ్ నా సక్సెస్ రేట్ బాగుంది. అంటే ప్రతి ప్రీవియస్ సక్సెస్ కాగానే నెక్స్ట్ కేసు సక్సెస్ అవుతానని గ్యారంటీ ఏం లేదు. కానీ నేను నెక్స్ట్ ట్రంప్ వచ్చినప్పుడు మాత్రం చెప్పే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎన్ని సకల విధాల ప్రయత్నించినా కూడా, మీరు అన్ని చక్కకున్నా కూడా మీ H1B ఎక్స్టెన్షన్ డినే అయ్యే ఛాన్స్ ఉంటుంది, H4 డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది, F1 నుంచి H1కు డినే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అన్యాయం జరిగిందని మీకు లీగల్గా ప్రొవిజన్స్ ఉంటే మాత్రం కోర్టుకు పోవడానికి మీరు రెడీగా ఉండాలి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే మాత్రం కోర్టు పోవడానికి రెడీగా ఉండాలి. సార్ ఇప్పుడు మరి అవుట్ సైడ్ యూఎస్ మనం ట్రావెలింగ్ ఏమైనా పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే రిస్క్స్ ఏమైనా అవుతాయంటారా? ఉంటాయండి, చాలా రిస్క్ ఉంటాయి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత కొన్ని ఈజీ చేసిండ్రు. ఫస్ట్ ఏంటంటే H1B 3 ఏళ్ళు, ఓకే. ఆ తర్వాత ఈ మధ్యలో ఏం చేసిందంటే ఇన్ 2024 బిగినింగ్ ఎండ్ ఆఫ్ ద 2023లా యూఎస్లోనే స్టాంపింగ్ మొదలుపెట్టిన అన్నట్టు. ఇదివరకు ఏం చేసేది మన వాళ్ళు H1B స్టాంపింగ్ ఇండియాకి వచ్చి స్టాంప్ చేసుకొని స్టాంప్ అయితే మళ్ళీ పోవాల్సి వస్తుంది అన్నట్టు. అయితే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసిండు, యూఎస్లో స్టాంప్ చేసుకోవడం. యూఎస్లో స్టాంప్ కావాలేదనుకోండి, నార్మల్గా యూఎస్లో ఆటోమేటిక్ స్టాంప్ అయితే అందులో ఉండదు. సో వీసా స్టాంపింగ్ ఇప్పుడు ప్రతిసారి అక్కడ వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చినా కూడా మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా కౌన్సిలేట్లో పోయి మళ్ళీ వీసా తీసుకోవాల్సి వస్తుంది. దాని ఏమంటారు, దేవుడి వరం ఇచ్చినా కానీ అయ్యగారు పూజారి మనకు దక్షిణ లేదన్నట్టు, పూజారి మనకు పర్మిషన్ లేదన్నట్టు అక్కడ యూఎస్ఏఎస్ అప్రూవ్ అయినా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యూఎస్ కౌన్సిలేట్ డినే చేసే ఛాన్స్ ఉంటుంది, డిలే చేసే ఛాన్స్ ఉంటుంది. డిలే చేస్తే ఏమైందంటే ఉన్న జాబ్ పోద్ది. ఎందుకంటే వీడు ఇక్కడ యూఎస్ కౌన్సిలేట్ చాలా టైం తీసుకున్నాను అనుకోండి, అక్కడికి జాబ్ ఉండదు కదా, అక్కడ పోయేదాకా మన కోసం ఎందుకు వెయిట్ చేస్తారు వాళ్ళు, వేరే వాళ్ళని తీసుకుంటారన్నట్టు. ఇక్కడ డిలే అయితే ఆటోమేటిక్గా జాబ్ పోద్ది, జాబ్ పోతే మనం విత్డ్రా చేసుకుంటాం అన్నట్టు. సో ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ట్రావెల్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే మాత్రం. సో నేను చెప్పేది ఏంటంటే ట్రావెల్ బాగా రెస్ట్రిక్ట్ చేయండి. ఒకవేళ మీకు వీసా స్టాంపింగ్ లేకపోతే మీరు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే ట్రావెల్ యూఎస్ నుంచి ఇండియాకు చేయకండి, చాలా కంట్రోల్ చేసుకోండి. అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పితే అనవసరంగా మీరు ఇండియాకు ట్రావెల్ చేయకండి. ఈ ప్రాసెస్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్లో టెక్ కంపెనీస్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లాంగ్ టర్మ్లో? అవునండి, టెక్ కంపెనీస్ బాగా ప్రాబ్లం ఉంటాయి. ఎందుకంటే టెక్ కంపెనీస్ అంతే టాలెంట్ అంతా మన ఇండియన్స్ మీద చాలా డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఐటీలో చాలా మంది మన ఇండియన్స్ పోయి అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి మంచి మంచి టాలెంటెడ్ ఎంప్లాయీస్ అందరికీ H1B ఎక్స్టెన్షన్ కాకుండా లేదా ఇండియా వచ్చినప్పుడు వీసా స్టక్ అయితే వాళ్ళకు ప్రొడక్టివిటీ పోద్ది, జనరల్లీ ప్రొడక్టివిటీ పోద్ది. సో అది టెక్ కంపెనీస్కి చాలా డిసడ్వాంటేజ్. కానీ ఈ మొండి ట్రంప్ వినడండి. ఈ టెక్ కంపెనీస్ పోయి స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు కానీ తర్వాత ఐటీ కంపెనీస్ వీళ్ళందరూ బిల్ గేట్స్ వీళ్ళందరూ ఎన్ని రిక్వెస్ట్ చేసినా కూడా ఈ మొండి ట్రంప్ వినడు. సో ఈ ఐటీ కంపెనీస్కు చాలా నష్టం ట్రంప్ వస్తాయి. ఎందుకంటే ఈ కంటిన్యూయేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు, చాలా డిస్కంటిన్యూ అవుతాయి, టాలెంట్ మొత్తం విదర్ అవుతారు, టాలెంట్ ఫోకస్ ఉండదు వాళ్ళకు. జాబ్ మీద కన్నా ఇమిగ్రేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. సార్ అయితే ఇప్పుడు అక్కడ రిపబ్లికన్ పార్టీ ఉంది కదా, అందులో మన వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదా. సో ఈ ప్రాబ్లంకి మన వాళ్ళ ద్వారా ఏమైనా రిక్వెస్ట్ చేయించడం లేకపోతే సొల్యూషన్ కోసం ఏమైనా చేయొచ్చా? ఉన్నారండి చాలా మంది, అంటే చాలా మంది అన్నాను, గుడ్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ అండి రిపబ్లికన్ పార్టీలో కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ సెకండ్ నెంబరు మన ఇండియన్ పర్సనే. అంతకుముందు వివేక్ రామ్ సావని కూడా మంచి ఇండియన్ పర్సన్ ఉండే. కాకపోతే వీళ్ళు పోయి అక్కడ పోయి అంత మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మన కోసం అన్నది డౌటే. కాకపోతే మనం బాగా రిప్రజెంట్ చేయాలండి, లెటర్స్ రాస్తూ ఉండాలి, కాంగ్రెస్మెన్కి లెటర్ రాస్తూ ఉండాలి. కాంగ్రెస్మెన్ అంటే లోక్సభ మెంబర్కి, అక్కడికి రాజ్యసభ మెంబర్కి లెటర్ రాస్తూ ఉండాలి. ప్రెసిడెంట్ ఒక్కడు కాకుండా మిగతా వీళ్ళందరికీ కూడా మనం కంటిన్యూస్గా ప్రెసిడెంట్ కూడా మనం లెటర్ రాస్తూ ఉండాలి, కంటిన్యూస్గా లెటర్ రాస్తారు. అలాగే లోక్సభ మెంబర్స్కు రాజ్యసభ మెంబర్స్ అంటే అక్కడికి మనం కాంగ్రెస్మెన్ సెనేటర్ అంటారు, వాళ్ళకు కూడా లెటర్ రాస్తూ ఉండాలి. వాళ్ళు అప్పుడు మనకు ఫేవర్ చేయకున్నా కానీ కొద్దిగా స్లో డౌన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ అక్కడ వర్క్ చేశారు కదా, అవును, లాలో వర్క్ చేశారు కదా, అవును చేస్తూనే ఉన్నాను. సో మీ పర్సనల్గా మీరు సాల్వ్ చేసిన కేసెస్ కానీ లేకపోతే పాజిటివ్గా అవుట్కమ్ వచ్చినవి ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయండి పాజిటివ్. స్పెషల్లీ మేము ఏం చేసినామంటే H4EAD 3 లక్షల మందికి H4EAD ఉన్నారు కదా, అయితే మేము ఏం చేసినామంటే వీళ్ళకు డిలే అవుతాను అన్నట్టు. నార్మల్గా H1 H4EAD ఫైల్ చేసేటప్పుడు కంటిన్యూగా అప్రూవ్ అయ్యేది, ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది రాకపోయేది అన్నట్టు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి.
అయితే మేము ఏం చేసినామంటే వీళ్ళు డిలే అయితే మేము వీళ్ళని గవర్నమెంట్ సూ చేయడం మొదలుపెట్టినాం. సూ చేయడం మొదలు పెడితే మేము దాదాపుగా 1000 కేసులు ఫైల్ చేసినాం అన్నట్టు గవర్నమెంట్కి అగేన్స్ట్గా. అన్ని కేసులు మేము గెలుస్తూ వస్తున్నాం. వాళ్ళని ఏం చేసినారు, టెక్నికల్గా మాకు ఆబ్జెక్ట్ చేసినారు. ఇది మీరు చక్కగా ఇక్కడ ఫైల్ చేస్తారు, వాషింగ్టన్ డీసీలో ఫైల్ చేయాలి, వాషింగ్టన్ డీసీలో ఫైల్ చేస్తే డల్లాస్లో ఫైల్ చేయాలని డిలే చేయడం మొదలుపెట్టారు అన్నట్టు. అయితే ఇంతపటికి వస్తానని మేము ఏం చేసినామంటే క్లాస్ యాక్షన్ షూట్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మాదిరి అక్కడ మాకు క్లాస్ యాక్షన్ షూట్ అని ఉంటుంది అన్నట్టు. దాన్ని మేము తీసుకుపోయి ఏం చేసినామంటే అందరు 3 లక్షల మంది మేము రిప్రజెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ సూ చేసినాం. సూ చేసి గెలిచి ఆ 3 లక్షల మందికి మేము బెనిఫిట్ తీస్తాం. రెడ్డి న్యూమెన్ బ్రౌన్లా మేము మా లా ఆఫీస్ పోయి గవర్నమెంట్ సూ చేసి ఆ 3 లక్షల మందికి ప్రతి ఒక్కరికి డిలే అయ్యేది ఆగిపోయిందండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి H1, H4, H4EAD అన్ని కనుక ఫైల్ చేస్తే అన్నీ ఒకటేసారి అప్రూవ్ చేయాలి అని వాళ్ళు మాతో అగ్రీ అయిన కోర్టుకు పోయినందుకు. సో ఇప్పుడు ఆ 3 లక్షల మందికి ఇదివరకైతే ఎప్పుడైతే ప్రతిసారి ఎక్స్టెన్షన్ పోయేటప్పుడల్లా వాళ్ళ జాబ్ పోయేది కదా, ఇప్పుడు పోతలేదు. రెడ్డి న్యూమెన్ బ్రౌన్ చేసినాడు, మా ఆఫీస్ నుంచి చేసినాం మేము కోర్టు లిటిగేషన్. అటువంటివి కాకుండా చాలా వేరే లిటిగేషన్స్ కూడా మేము చాలా చేసినామండి. చేసి విక్టరీ సాధించినాం. ఇప్పుడు రేపు మళ్ళీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే ఇంకా మళ్ళీ పోవాల్సి వస్తుంది కోర్టు, మళ్ళీ పోవాల్సి వస్తుంది కోర్టు. సార్ ఇప్పుడు ట్రంప్ మీద నెగిటివిటీ ఎక్కువ ఉన్నా సార్ మళ్ళీ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎలా వస్తున్నాయి? అది మీరు ఇక్కడ ఇండియాలో ఉండే మటుకు నెగిటివిటీ ఎక్కువ అని మనం అనుకుంటున్నాం కదా. అతనికి ఉండే ఓట్స్ అంటే అనుకున్నాయి. రిపబ్లికన్ నామినేషన్ గెలిచిండు కదా, థంపింగ్ మెజార్టీతో గెలిచిండు, అసలు ఓవర్వెల్మింగ్ మెజార్టీతో గెలిచిండు రిపబ్లికన్ పార్టీ లోపల. ఓకే, ఓవరాల్గా ఇప్పుడు కూడా స్టడీస్ చూస్తే ఒక 0.5% కానీ 1% కానీ లీడింగ్లో ఉన్నాడు అతను ఇప్పుడు యుఎస్లో. అయితే మన ఇమిగ్రెంట్స్కు నచ్చినంత మాత్రాన వాళ్ళకి నచ్చరని రూల్ ఏం లేదు కదా. అంటే అమెరికాలో కూడా కొంచెం నెగిటివిటీ ఉంటుంది కదా, ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. బైడెన్ మీద కూడా నెగిటివిటీ ఉంటుంది. అతను చాలా ఓల్డ్ అని అంటారు, అన్ని చాలా నెగిటివిటీ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది నెగిటివిటీ. అతను ఇప్పుడైతే పోల్స్లో అంటే ఏదైతే మన ఒపీనియన్ డాటాలా హీఈస్ లీడింగ్ అండి ఇప్పుడు జస్ట్ 0.5 to 1% లీడింగ్. కిందికి మీదికి అయితే అంటాయి నువ్వు చెప్పలేం కదా. ఎలక్షన్ స్పెషల్లీ 0.5 అన్నప్పుడు అది ఎటుపోద్ది తెలియదు కదా. 10 points అంటే 5 points అంటే 5% లీడింగ్ అంటే డిఫరెంట్ ఉంటుంది. 0.5 1% అంటే చెప్పలేము. సో మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు? నాకెవరు గెలవాలన్నదే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ మాత్రం రావద్దు అనుకుంటా. కానీ నేను ఒక్కనే ఓటేస్తే అయ్యేది కాదండి. కోట్ల మంది ఉన్న ఓట్లు వేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమిగ్రేషన్ స్టార్ట్ అయింది, ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మనం ఏప్రిల్ ఉన్నాం, నవంబర్లో ఎలక్షన్, అంతే 5-6 నెలలు ఎలక్షన్ అక్కడ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్.